అయితే లూకా శుభవార్తలోంచి కొన్ని మాటలు నేను మీతో పంచుకుంటాను. లూకా శుభవార్త, నా సమయం కూడా అయిపోవస్తుంది. ఒక 15 నిమిషాలు నేను వాక్యాన్ని చెప్పి ముగిస్తాను. 11వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. అడుగుడి మీకు దొరుకును, ప్రతి వానికి ఇయ్యబడును, వెదుకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడునని. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గనుడ యేసయ్య, మీకు వందనాలు. చదవబడిన వాక్యం మీది ప్రభువా, మీరే మాట్లాడండి. అల్పుణ్ణు ప్రభువా, కేవలం నన్ను స్వరంగా మాత్రమే వాడుకొని ప్రభువా, మీ అద్భుతమైన మాటలను నా యందు ఉంచమని ప్రార్థిస్తున్నాం. వినగల చెవులు, గ్రహించగల మాటలను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరే సహాయం చేసి గంధ పొందుకోమని యేసయ్య ఉన్నతమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో చదవబడిన వాక్యంలో నుంచి నేను 2 ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియజేస్తాను. ఇక్కడ ఏమని ఉంది? అడుగుడి మీకు ఇయ్యబడును. మనం అడగాలి. అడిగితే దేవుడు ఇస్తూ ఉంటాడు. అడగంగానే దేవుడు మనకి ఇస్తాడా? మన తండ్రి అడిగితే, ఏదైనా అవసరమైతే తండ్రిని అడిగితే తండ్రి ఇస్తాడు. అది కూడా తండ్రి దగ్గర ఉంటేనే. హల్లెలూయా. ఒకవేళ తండ్రి దగ్గర ఉన్నా కానీ ఒక్కోసారి ఆలస్యం చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం అడగంగానే దేవుడు మనకు సహాయం చేస్తాడా? ఇక్కడైతే మనకు రాయబడింది, మీరు అడుగుడి మీకు ఇయ్యబడును. అయితే ఇక్కడ చూసినట్లయితే కొన్నిసార్లు మనకు అడిగిన వెంటనే ఏది కూడా మనకు దేవుడు కొన్నిసార్లు సహాయం చేయడు. బైబిల్ లేఖనంలో కూడా మనం అనేక విషయాలు మనం చూస్తూ ఉంటాం. అడిగితే 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 గానే దేవుడు మనకి ఇయ్యడు. అడుగుడి మీకు ఇవ్వనన్న ఈ యొక్క వాక్య భాగము ఒకేసారి మనకు లభించదు. ఎందుకంటే పైన వాక్యాలు కూడా మనం చదువుదాము. 11వ అధ్యాయము 5 నుంచి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని ఎద్దుకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదిలిమని నా స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గంలో నా ఎద్దుకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పిన. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసిన అన్ని ఇచ్చినని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎలా అడిగాడంటే ఇక్కడ సిగ్గు విడిచి. హల్లెలూయా. మాటి మాటికి నువ్వు అడిగితే మన తల్లిదండ్రులే ఇస్తారు. నా కొడుకు ఉన్నాడు, వాడు పెద్ద నచ్చ పెడతా ఉంటాడు, నాన్న నాకు అదితే ఇదితే అదితే ఇదే. వాడి దెబ్బకి నేను ఒకసారి అప్పు కూడా చేయాల్సి వచ్చేది. హల్లెలూయా. ఎందుకంటే కుమారుడి మీద ప్రేమ నాకు, పదే అడిగించుకోవాలనే తపన నాకు. మన తల్లిదండ్రులు కూడా అడిగించుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలు అయితే ఇంకా మరీను, వాడు అడిగితే పదే అడిగించుకోవాలని. దేవుడు కూడా ఏం చేస్తూ ఉంటాడంటే ఇక్కడ మనకు ఒక ఉపమాన రీతిలో దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ఒక స్నేహితుడు ఉన్నాడంట. ఆ స్నేహితుడు వారి ఇంటికి ఒక బంధువు వచ్చాడు. తన స్నేహితుడే అర్ధరాత్రి వేళ తన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు అతని దగ్గర పెట్టడానికి ఏమి లేదు. అయితే తన స్నేహితుడు పక్క ఇంట్లోనే ఉంటాడు. వెళ్ళి అతన్ని ఏదైనా అడుగుదాము, అతను మనకి ఏదైనా ఇస్తాడేమో, తీసుకెళ్ళి పెడదామని ఎంతగానో ఆశతో పోయాడు. మనం కూడా అడుగుతూ ఉంటాం. ఏదన్నా అవసరం అయితే పక్క వాళ్ళు తలుగు తడుతూ ఉంటాం. దేనికి? పంచదారకో లేకపోతే కారానికో బియ్యానికో అడుగుతూ ఉంటాం. ఒక్కోసారి వాళ్ళు లేవన్నా కానీ వాళ్ళు మనం వదిలిపెట్టాం. వాడు ఇచ్చేంత వరకు కూడా నశ పెడుతుంటే ఎవడైనా అది ఇచ్చే తీరుతూ ఉంటాడు. ఏదైనా డబ్బులు అవసరమైతే ఇది మనకి చాలా ప్రాముఖ్యమైన విషయం. డబ్బులు అవసరమైతే స్నేహితులు గుర్తొస్తాడు, కానీ దేవుడు మాత్రం ఎంత మాత్రం కూడా గుర్తురాడు. వాడు నా దగ్గర లేవురా అంటాడు. అన్న 100 రూపాయలు కాబట్టి 50 అన్న చూడన్నా. అరే 50 కూడా నా దగ్గర లేవురా, 30 రూపాయలు అన్నా. వాడు ఎంతో కొంత ఇచ్చేంతవరకు కూడా మనం విడిచిపెట్టాం.
అయితే అడుగుతాం, అడిగి 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 వాడిని ఇసుగుబుట్టి అరే పోరా ఇదిగో తీసుకోరా అని చెప్పేసి అంతవరకు కూడా మనము విసిగిస్తూ ఉంటాం. మన కుటుంబంలో ఇలాంటివన్నీ జరుగుతాయి. ఫ్రిడ్జ్ లేకపోతే ఇంట్లో వాళ్ళ సంగతి వేరుగా ఉంటది. నువ్వు ఫ్రిడ్జ్ కొనేంత వరకు కూడా ఇంటికి రామాక, భర్తలకు వచ్చేవారిని ఇవన్నీ. హల్లెలూయా. చీర జాకెట్ ఇవన్నీ కూడా మా కుటుంబంలో జరిగాయి కాదంటారా? చెప్పాలా మీరే కాదులే, వీళ్ళు కూడా ఉంటారండి, ఇబ్బంది లేదు. అందరూ కూడా ఏదైతే అవసరం ఉందో అదన్నీ కూడా మనకు వచ్చేంత వరకు కూడా మనము గోజాడుతూనే ఉంటాం, సిగ్గు విడుస్తాం. ఒక్కోసారి నీ అవసరతను బట్టి నువ్వు సిగ్గు విడిచి పదే పదే వాడి దగ్గరికి వెళ్తావు. రే నా దగ్గర లేవన్నా కానీ నువ్వు విడిచిపెట్టవు, ఎంతో కొంత నాకు సహాయం చేయి. ఇక్కడ కూడా ఒక స్నేహితుడు వెళ్ళాడు, అర్ధరాత్రి వచ్చాడు వాళ్ళ ఇంటికి. అయ్యా నా స్నేహితుడు వచ్చాడు, నా దగ్గర పెట్టడానికి ఏం లేదు, పెట్టాలని ఎంతో ఆశ ఉంది ఆయనకి. అయితే ఆయన దగ్గర సరిపడా పెట్టడానికి దాని దగ్గర సామాగ్రి ఎంత మాత్రం కూడా లేదు. మనం కూడా మన దగ్గర ఏదైనా లేకపోతే పక్కోడి దగ్గరికి వెళ్ళి అప్పు అడుగుతాం. ఈయన కూడా పోయాడు. ఆయన చెప్పే మాటలు చూసినట్లయితే, అయ్యా నా పిల్లలు నిద్రపోతున్నారు, ఈ సమయంలో గడియ పెట్టుంది, ఈ సమయంలో నేను లేచి ఇవ్వలేను. ఆయన ఊరుకున్నాడా? ఎంత మాత్రం కూడా ఊరుకోలేదు. అడుగుతా ఉంటాం, మనం కూడా అడగాలి దేవుణ్ణి. అయ్యా ప్రభువా నాకు ఐశ్వర్యమో లేకపోతే ఆస్తిలో కాదు మనం అడగాల్సింది. హల్లెలూయా. మనం అడగాల్సింది ఏంటిది? అయ్యా నాకు రక్షణ కలుగు చేయి, నా పరిశుద్ధతను కాపాడుకోవటకు నేను నిన్ను అడుగుతున్నాను. నేను ఏ పాపం చేయకుండా ఉండటానికి పదే పదే సిగ్గు విడిచి నువ్వు అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తూ ఉంటాడు. అయ్యా నా స్నేహితుడు వచ్చాడు, నేను పెట్టడానికి నా దగ్గర ఏం లేదు, ఇయ్యయ్యా అన్నే వాడన్నా కానీ 3 సార్లు సాకులు చెప్పాడు. నేను ఈ సమయంలో లేచి ఇయ్యలేను, నా బిడ్డలు నాతో కూడా పనుకున్నారు, గడియ పెట్టారు, నీ దగ్గర డబ్బులు ఉన్నా కానీ నువ్వు ఇయ్యు. హల్లెలూయా. ఎవడన్నా వచ్చి సహాయం అడిగినా కానీ జేబులో కనబడుతున్నా కానీ నా దగ్గర లేవురా అంటావు. అయ్యో కనబడుతున్నాయే. హల్లెలూయా. కనపడినా కానీ మనం ఒక్కసారి ఇయ్యము. కానీ దేవుడు అక్కడ ఉన్న ప్రతి వ్యక్తి మాట్లాడు, అతను సిగ్గు విడిచి మాటి మాటికి అడుగుడ చేతను అవన్నీ కూడా సమస్తమును దయచేయబడ్డాయంట. హల్లెలూయా. మనం కూడా దేవుని అడగాలి. కింద భాగంలోనే ఉంటుంది అటువలే. హల్లెలూయా. ఎటువలే? అటువలే కాదు, సిగ్గు విడిచి. హల్లెలూయా. అటువలే మీరు కూడా అడిగితే దేవుడు ప్రతిదీ కూడా దయచేస్తాడు. అయితే ఇక్కడ తట్టుడే మీకు తీయబడును అని చెప్పేసి ఆయన అడుగుతాడు. ఆయన మనం తట్టాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి తడితే ఆయన తలుపులు తీస్తాడు. అది కూడా ఎలా అడగాలి? సిగ్గు విడిచి మాటి మాటికి నీవు అడుగుట చేతను అవన్నీ కూడా దేవుడు దయచేస్తూ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి తట్టుడి మీకు తీయబడి. ఇక్కడ 2 తట్టుళ్ళు ఉన్నాయి. హల్లెలూయా. 2 తట్టులు. ఒకటి మనం తట్టేది, రెండోది చెప్పాలా దేవుడు తట్టేది. మనం తడితే ఖచ్చితంగా తీస్తాడు తలుపు. ఆయన తట్టినప్పుడు మనం తీస్తామో తీమో తెలియదు, కానీ మనం తట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన తలుపు తీస్తూ ఉంటాడు. సిగ్గు విడిచి మాటి మాటికి నువ్వు తట్టుట చేతనైనను కూడా ఆయన తలుపు తీసే దేవుడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే కింద మనకు ఒక మాట రాయి ఉంది, నీవు తట్టుడి తీయబడును. అయితే దేవుడు తట్టేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ప్రకటనల గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. ఇదిగో నేను తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయటం చాలండి. ఇక్కడ చూసినట్లయితే 2 తట్టులు, ఒకటి మనం తట్టేది, రెండోది ఆయన తట్టేది.
మనం తడితే దేవుడు రిక్కించుకొని ఉంటాడు, తలుపు వద్దనే కూర్చుంటాడు. తడతాడా ఇది తట్టడా, తడితే తీద్దాం, తడితే తీద్దామని ఎదురు చూస్తూ ఉంటుంటాడు. ఈజ్ వెయిటింగ్ ఫర్ అవర్ నాక్. అతను మనం తట్టడం కోసము ఎదురు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు కూడా తడతాడు. తలుపు తట్టినప్పుడు తీస్తేనే, ఆయన స్వరము విని తీస్తేనే. ఎవడన్నా వచ్చి తలుపు తడితే వాడు ఏం అడుగుతాడో రా, వాడికి ఏదైనా ఇయ్యాల్సి వచ్చిద్దేమో రా. తలుపు తీయం. ఒకసారి మనం మెలుగు ఉన్నా కానీ అట్నే తట్టుకొని పోతాడులే వాడే అనుకుంటాం. హల్లెలూయా. కానీ దేవుడు తట్టినప్పుడు మనం కానీ తలుపు తీస్తే అతను మన హృదయంలోకి వస్తాడు. హల్లెలూయా. మనం కొన్ని యొక్క బొమ్మలు చూస్తుంటాం, దేవుని బొమ్మలు. ఒకటి ఏలు ఈ పక్క ఉంటది, ఇంకో ఏలు తన హృదయం వైపుకు ఉంటది. హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే, నీ హృదయం దేవునికి ఇస్తే దేవుని హృదయం తిరిగి నీ దగ్గరకు వస్తుంది. మ్యూచువల్ ట్రాన్స్ఫర్. హల్లెలూయా. పరస్పరము వస్తూ ఉంటది. నీ హృదయం నాకు ఇస్తే నా హృదయము నేను నీకు ఇస్తాను. మనం దేవుని యొక్క బొమ్మల్లో గమనించినప్పుడు ఈ సింబల్ మనకు కనబడుతూ ఉంటది. కాబట్టి ఎప్పుడైతే దేవుడు తట్టినప్పుడు మనం తలుపు తీస్తామో దేవుడు మన దగ్గరకు వచ్చి భోజనం చేస్తూ ఉంటాడు. ఆయన పదే పదే తాడుతూ ఉంటాడు. మనం తీసేంత వరకు కూడా మనం ఒకసారి తీయము. కాబట్టి ఆయన మన కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాడు. నీవు నీ రక్షణ కోసం నువ్వు ఆయన యుద్ధకు నువ్వు వెళ్ళాలని ఎంతగానో ఎదురు చూస్తుంటాడు. ఆయన నీకు రక్షణ ఇవ్వాలని, ఆయన నీకు బాప్తిసం నిత్య జీవం ఇవ్వాలని చెప్పేసి ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుడు మన దగ్గర ఉన్నంత వరకే. మన తండ్రి అనేక విషయాలు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. తిండి విషయంలో కానీ మనకు ధైర్యం, వెనకాల ఎవరున్నారు? నా తండ్రి. ఏ సమస్య వచ్చినా నా తండ్రి నన్ను కాపాడుతాడు అనే ఒక ధైర్యము మన బిడ్డలకు ఉంటుంది. అదే తండ్రి కానీ లేకపోతే, దేవుడు మన వద్ద ఉన్నప్పుడే మనం ఆయన్ని గుర్తెరగాలి. హల్లెలూయా. ఆయన మనకు సమీపంగా ఉండగానే మనం ఎదిగినట్లయితే ఆయన మనకు కనబడే దేవుడు. హల్లెలూయా. వన్స్ దేవుడు కానీ నిన్ను కానీ విడిచిపెట్టాడంటే నువ్వు ఎంత మాత్రం కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళలేవు. నీ తండ్రి, ఏహలోక సంబంధం కలిగిన నీ తండ్రి ఒకసారి నిన్ను కానీ విడిచిపెడితే నీ స్థితి ఏమవుతుందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. మన తండ్రే మనల్ని విడిచిపెడితే, పరలోకమందు నా తండ్రి మనల్ని విడిచిపెడితే మన స్థితి ఏమవుతుందో మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మన పాపములన్నీ కూడా దేవుడు లెక్కిస్తాడంట. మన పాపములన్నీ కూడా ఆయన భద్రంగా దాచిపెడతాడు ఉంటాడంట. నేను ఒక మాట చదివి ముగిస్తాను. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 7వ వాక్యం చదువుకుందాం. ఎఫ్రాయిము వారు వర్తకులు వంటి వారు అన్యాయము త్రాసును వాడుకు చేసెదరు. నేను ఐశ్వర్యవంతుడునైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితంలో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలోనున్నట్టు ఎవరు కనపరచలేరని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు. హల్లెలూయా. ఈ ఎఫ్రాయిం ఎవరు అని ఒకసారి మనం కానీ జ్ఞాపకం చేసుకుంటే, మనకు పితరుల్లో యాకోబు సంతతిలో 12 గోత్రంలో చివరి సంతతి వారైన యోసేపు యొక్క కుమారుల్లో ఒకరైన ఎఫ్రాయిం గురించి ఈ విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఎఫ్రాయిము ఇహలోక స్నేహమును ఆయన అనుభవిస్తూ దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నాడు. అయితే ఈ సమయంలో కూడా అతను తను మాట్లాడే మాటలు ఏ విధంగా ఉంటాయి, తను ప్రవర్తించే ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంటే, ఒకసారి మనం చూసినట్లయితే 7వ వాక్యం చదివినప్పుడు, ఎఫ్రాయిం వారు కనానీయులు వర్తకముల వారై అన్యాయపు త్రాసును వాడుక చేసెదరు, వారు బాధ పెట్టవలనని
వారి కోరిక వారికి కలదు. నేను ఐశ్వర్యవంతుడైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితములు దేనిని బట్టి శిక్ష, నాకు తగిన పాపము నాలో ఉన్నట్టు ఎవరు కూడా కనపరచలేరని ఎఫ్రాయిం అనుకొనెను. అయితే ఇక్కడ చూసినట్లయితే అతను చేసే క్రియలు కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. అతను ఏం వాడతాడంట? అన్యాయపు త్రాసు. అన్యాయపు త్రాసు వాడితే ప్రతి ఒక్కరు కూడా ధనవంతులే. గతంలో మనకు రేషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కింద ఐస్కాంతం పెట్టి ఎంతో కేజీ 2 కేజీలు ఐస్కాంతం పెట్టి 10 కేజీలు తూకం వేస్తూ ఉంటారు. బియ్య బస్తా కాటా ఇస్తే వాడి దగ్గర అయితే 25 కేజీలు దొరికిద్ది, మన దగ్గరకు వస్తే 22, 23 దొరుకుతుంది. అన్యాయపు త్రాసు. హల్లెలూయా. అన్యాయపు త్రాసు వాడి అతను ఆస్తి సంపాదించాడంట. ఆస్తి సంపాదించి చివరకు ఒక మాట పలుకుతున్నాడు, నాలో పాపం ఉన్నదని ఎవడు కనపరచగలడు, ఎవడు రూపించగలడు, ఎవడు స్థాపించగలడు నాలో పాపం ఉందని చెప్పేసి అని ఎంతగానో మాట్లాడుతూ ఉన్నాడు ఎఫ్రాయిం. అయితే దేవుడు అంటున్నాడు అదే సమయంలో 13వ అధ్యాయంలో, అదే హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 13 నుంచి చదువుదాం, 12 చదువుదాం, క్షమించండి. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడి ఉన్నది. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? దోషము నా యొద్ద ఉన్నది, రెండోది ఆయన పాపములు నేను భద్రం చేశాను. రేపు అడుగుతాడు ఆయన, నేను ఏ పాపం చేశానో చూపి. ధవళ సింహాసనం తీర్పు దగ్గర అడుగుతాడు, నేనేం పాపం చేశానో చూపి అంటానికి ఆయన ఏం చేశాడు? ఒక ఫైలే ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కడి ఫైల్ ఉంటది, నాతో పాటు మీది కూడా ఆయన దగ్గర భద్రంగా ఉంటది. నేనేం చేశాను? నువ్వు పాపం చేశావంటే మనకు వచ్చే మాట, నేను తప్పు చేయలేదు, నేను దొంగని కాదు. కానీ దేవుడు చెప్పిన మాట ప్రతి ఒక్కరిని కూడా దేవుడు గమనిస్తున్నాడు. నా పాపములన్నీ కూడా ఆయన భద్రం చేసుకున్నాడు. హల్లెలూయా. రేపు రోజున తీర్పు దగ్గరికి వచ్చినప్పుడు నేను తప్పు చేయలేదు చూపించంటే ఆయన నీ ఫైల్ తీసి చూపిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకునండి, దేవునికి వ్యతిరేకంగా జీవించి మనం ఏమి కూడా సాధించలేం. ఎఫ్రాయిం కూడా అలాంటి స్థితిలో ఉన్నాడు. గర్వపు మాటలు, నా దగ్గర డబ్బు ఉంది, నన్ను ఎవరు కూడా ఏమి చేయలేరు. కాబట్టి అలాంటి గర్వపు మాటలు మన యుద్ధ ఉండకూడదని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. మనం అడగాల్సింది పదే పదే సిగ్గు విడిచి దేవుని అడిగినట్లయితే నీ పాపం కూడా కొట్టివేయబడుతుంది. హల్లెలూయా. అయ్యా నా పాపము తీసివేయి అని చెప్పేసి నువ్వు పదే పదే సిగ్గు విడిచి అడిగితే నీ ఫైల్ దేవుడు డిలీట్ చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిగ్గు విడిచి అడిగే దాంట్లో తప్పు లేనే లేదు. నీకు ఐశ్వర్యం కొరకు కాదు, నీ రక్షణ కొరకు నువ్వు మాట్లాడు. నువ్వు రక్షణ కొరకు దేవుని దగ్గర బ్రతిమాలి ప్రార్థన చేయి. గత రాత్రి నేను కోవూరు ప్రాంతంలో మెసేజ్ చెప్పడానికి వెళ్ళాను. వారు చాలా మంది వచ్చున్నారు అక్కడ. దేవుడు మహాకృప, నైట్ వచ్చేసరికి 12 అయింది. ఉదయకాలంన నిన్నటి నుంచే నెల్లూరులో వేరే వాళ్ళు ఫోన్ చేసి, అన్న గృహప్రవేశం మెసేజ్ చెప్పాలి రండి అన్న. రాత్రికేమో ఈరోజు ఇక్కడ ఉంది. అయ్యా ఏం చేయాలి ప్రభువా, పోవాలా వద్దా? పోతే నా స్థితి ఏంటి? మళ్ళీ నేను ఇక్కడికి సమయానికి రాగలనా లేదా? పొద్దు నుంచి పదే 10 గంటల వరకు కూడా నేను ప్రార్థన చేసుకున్నాను. అయ్యా నీ చిత్తం నాకు బయలుపరచు, నేను వెళ్ళాలా వద్దా? దేవుడు పదే నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు సిద్ధపాటు ఇక్కడే చూపించాడు. హల్లెలూయా. నేను వారికి చెప్పాను, అమ్మా నేను రాలేను, కాబట్టి మీ కొరకు నేను ఒక దైవ సేవకుని అక్కడ ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి మా అత్తమ్మ కొడుకు అక్కడే ఉంటున్నాడు, తనకు ఫోన్ చేసి అతన్ని పంపించడం జరిగింది. కానీ దేవుడు నువ్వు ఏదైతే అడగాలనుకున్నావో సిగ్గు విడిచి అడిగితే దేవుడు ఖచ్చితంగా నీకు అన్ని కూడా దయచేస్తాడు. దేవుడు ఈ మాటలు తన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా.
మంచిది, సమయం లేట్ అయింది, అయితే క్షమించాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. సంతోషకరమైన విషయం ఏంటంటే ప్రాముఖ్యంగా తన సాక్ష్యం ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకున్నాడు సురేష్ బాబు. వాటన్నిటిని వదిలిపెట్టి దేవుని పనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పని అంటే మీకు తెలిసే ఉంటది. అవమానము, నింద, బాధ, భారము, హేళన, తిరస్కారము, అవిధేయత. అసలు ఎందుకు పనికిరానోడు కూడా దూషిస్తాడు మమ్మల్ని. నిజమా కాదా? ఏం భారం అనుకో. సరే, నేను ఒక మాట అడుగుతా. అందరు ఇలాగ ఉన్నారు కదా, ఆ పాస్టర్లకు ఏం లేని అనుకుంటున్నారు కదా మీరు. మీ పిల్లల్ని సేవకు పంపండి. ఒకరు ఎత్తండి. మీ కొడుకునో మీ కూతురునో సేవకు పంపుతారా? వాళ్ళు కూడా మాలాగే తిట్టించుకుంటారు. కానీ క్రీస్తు నిమిత్తమై ఎన్ని హింసలు, శ్రమలు, అవమానాలు, భారాలు వచ్చినా పరలోకంలో మా కొరకు సిద్ధపరచబడిన మా సింహాసనం మాకు ఉంటది. కానీ హల్లెలూయా. అందుకని ఆ పౌలులాగా లోకాన్ని పెంటగా ఎంచుకున్నాడు. కనుకనే ఈ లోక ఉద్యోగము, ధనము ఇవన్నీ వదిలేసుకొని దేవుని పనికి వచ్చినాడు. అద్భుత అమూల్యమైన సాక్ష్యం ఇచ్చిన సురేష్ పాస్టర్ గారికి వందనాలు. మీరందరూ కూడా, మీ పిల్లలు కూడా, శబ్దంతరం ద్వారా వింటున్న వారు కూడా ఈ విషయాన్ని గమనించాలని ప్రభు పేరు తెలియజేస్తున్నా. మనకి ఏమి కావాలన్నా అద్భుతమైనటువంటి దేవుడు మనకున్నాడు. మాటి మాటికి మీరు విసుక్కోకుండా అడగండి. ఆయన దగ్గర ఇచ్చే అంత ఉంది ఏదైనా. హల్లెలూయా. ఇచ్చే అంత ఉంది ఏదైనా. ఆయన తక్కువడేమి కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ప్రత్యేక వందనాలు ప్రసంగికులు తెలియజేస్తా ఉన్నాం. అందరం ఒకసారి లేచి నిలబడండి.